మహాసముద్రం వంటి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యర్థులను ఎదురోడి నిలబడటం అంటే ఎంతో సాహసం. వీటిలో ఆరితెరిన నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతికాలంలోనే సీఎం అయ్యారు. అయినా ఆయనకు సీనియర్ల నుంచి పోరుమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ పోరకు కేబినెట్ విస్తరణతో చెక్ పెట్టే వ్యూహాన్ని రేవంత్ రెడ్డి అమలు చేశారు. ఆయన మంత్రివర్గ విస్తరణతో పార్టీలోని తనకు వ్యతిరేకంగానున్న సీనియర్లకు ఎలా చెక్ పెట్టారు? సీనియర్లను నియంత్రించడం రేవంత్ రెడ్డికి సాధ్యమేనా అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే కాంగ్రెస్లో రాణించాలంటే మహాముదురై ఉండాలి. ఇది స్వయంగా కాంగ్రెస్ నేతలే చెప్పే మాట. దీనికి కారణం లేకపోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డికి ముందు కాంగ్రెస్లో ఓ వాదన బలంగా ఉండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అయ్యే వ్యక్తి ఎన్ని నెలల ఆ పదవిలో ఉంటారని ప్రచారం సాగేది. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక వాటికి చెక్ పడింది. ఆయన మరణానంతరం మళ్లీ ఈ వాదన బలంగా ప్రచారంలోకి వచ్చింది. దీనికి కారణం నాడు వైఎస్ మరణానంతరం ఉమ్మడి ఏపీకి రోశయ్య సీఎం అయ్యారు. ఆయన పూర్తికాలం కొనసాగలేదు. ఆయన స్థానంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. కానీ రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. వైసీపీ రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుట్టగతలులు లేకుండా పోయింది. ఇక తెలంగాణ ఇచ్చిన 2 పర్యాయాలు కేసీఆర్ సీఎం కావడంతో కాంగ్రెస్ ఆశలు నెరవేరలేదు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇవ్వడం బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత రావడంతో గత 2023లో గెలిచాక రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి అంతటి చరిష్మా ఉన్న నేత కాంగ్రెస్ పార్టీలో మరో వ్యక్తి లేకపోవడంతో సీఎం పదవి కాలంపై పెద్దగా చర్చ జరగలేదు. కానీ బీసీఏ తరువాతి సీఎం అని తీన్మార్ మల్లన్న పేర్కొనడం, తన తరువాత సీఎం బీసీ వ్యక్తి కావచ్చని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కాంగ్రెస్లో మొన్నటి వరకు సీఎం మార్పు చర్చ సాగింది. కానీ అది కూడా కాలక్రమేణా మరుగున పడింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు మాటల తోటాలు పేల్చుతున్నారు. ఆయన్ని ప్రతి చోట నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని మౌనంగానే భరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చే కంటే వారిని కలుపుకొని పోయేందుకే ప్రయత్నిస్తున్నారు. కానీ పైన ఈ వైఖరి అవలంబించిన రేవంత్ రెడ్డి తాజాగా అంతర్గతంగా రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రస్తుతం జరిగిన కేబినెట్ విస్తరణయే కారణంగా చెప్పవచ్చు. తన మంత్రివర్గం విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఆది నుంచి ఆశించిన వారికి, మరీ ముఖ్యంగా సీనియర్లకు తన టీంలో చోటు కల్పించకపోవడం గమనార్హం. మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటు ఖాయమని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. పైగా ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలో కుల గణన తర్వాత బీసీలకు ప్రాధాన్యం ఇస్తారన్న చర్చ కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అంతేకాదు ఇదే రెడ్డి సీఎం ఆఖరు కావొచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో బీసీలకు మంత్రి వర్గంలో చోటు ప్రధానంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ 2 ఎస్సీలకు మాత్రమే పెద్దపీట వేయడం, అందులోనూ మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఈ పరిణామాలు సహజంగానే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు, పార్టీలో ఉన్న నాయకులకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే. అయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ కూర్పు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్కు కీలకమైన ఎస్సీ ఓటు బ్యాంకును కదలకుండా చేసుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే ఇదే సమయంలో బీసీల ఓటు బ్యాంకు పరిస్థితి ఏంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి తాజా కూర్పులో ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ఇప్పటికే రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు ఉన్నారు. దీంతో మరింత మందికి అవకాశం ఇస్తే అది పార్టీపైన, ప్రభుత్వంపై విమర్శలకు అవకాశం ఇచ్చినట్టు భావించారని అనుకోవాలి.
ఈ నేపథ్యంలోనే ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వడం ద్వారా ఈ విమర్శలకు చెక్ పెడుతూ కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా రేవంత్ రెడ్డి టీంలో యువ నేతలకు ఛాన్స్ దక్కిందన్న చర్చకు ప్రాధాన్యం పెంచారు. అయితే దీనిని సీనియర్లు ఎలా చూస్తారన్నది వేచి చూడాలి. కానీ ఎక్కడా కూడా సీనియర్ల వ్యతిరేకత తనపై రాకుండా చూసుకోవడంలో భాగంగా రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ ఆశీస్సులు ప్రతి విషయంలోనూ తీసుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ ఎపిసోడ్లో భాగంగా సీఎం రేవంత్ ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లారో తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఈసారి ఢిల్లీ టూర్ మంత్రివర్గ విస్తరణలో కొత్తగా మంత్రి పదవులు పొందిన వారికి కేటాయించాల్సిన శాఖల మీద క్లారిటీ కోసమే వెళ్లినట్లుగా చెబుతున్నారు. తాజాగా మంత్రులుగా అవకాశం పొందిన ముగ్గురు ఎమ్మెల్యేలుగా మొదటిసారి గెలిచిన వారే. అలాంటప్పుడు వారికి ఫలానా శాఖనే కేటాయించాలన్న పంచాయితీ ఉండదు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారంటే కొత్తగా మంత్రులు కేబినెట్లోకి వచ్చిన వేళ పాత వారి శాఖల్ని సైతం మార్చే ప్లాన్లో ఉన్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. అన్నీ లెక్కలేసుకొన్న తరువాతే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సీనియర్లకు స్థానం కల్పించకుండా చెక్ పెట్టారన్న ప్రచారం సాగుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ ప్రస్తుతం బలంగా లేదు. ఆ పార్టీ అంతర్గత పోరుతో సతమతమవుతోంది. మరోవైపు రాజాసింగ్ వంటి వారి వల్ల బీజేపీ కూడా అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో సీనియర్ల తిరుగుబాటు చేసినా కొన్నాళ్లకు పార్టీలో రాజీపడక తప్పదు. ఈ కారణం చేతనే మంత్రివర్గంలో సీనియర్లకు స్థానం కల్పించడకుండా చేసి ఆపై తనకు వ్యతిరేకంగా వినిపించే గొంతులను వినిపించకుండా చేయడమే టార్గెట్గా రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో తన మార్క్ ముద్రను ప్రదర్శించినట్లు స్పష్టమవుతోంది. అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల గొంతు అణచడంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా రేవంత్ రెడ్డి సఫలమవుతారా లేదా అన్నది వేచిచూడక తప్పదు. మరి మా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ చేసి వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.